పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో సింధు జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేయడంతో దాయాది దేశం పాకిస్తాన్ ఉక్కిరిబిక్కిరవుతోంది. రోజుల వ్యవధిలోనే పాక్లోని సియాల్కోట్లో ప్రవహించే చీనాబ్ నది ఎండిపోయింది. దీనికి సంబంధించిన శాటిలైట్ చిత్రాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. పాక్కు జీవనాడైన సింధు జలాలను కట్టడి చేయడంతో ఏప్రిల్ 29వ తేదీ కల్లా పొరుగు దేశంలో ప్రధాన నది అయిన చీనాబ్లో ప్రవాహాలు పూర్తిగా కనుమరుగయ్యాయి. పాకిస్తాన్లో 80% జనాభాకు జీవనాడైన సింధు నదికి సంబంధించి సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. ఈ చర్యలో పాక్ భయపడుతోంది. దీనిని తాము యుద్ధ చర్యగా భావిస్తామని చెప్పింది. సింధు జలాలను అడ్డుకుంటే భారత్పై దాడి చేస్తామని పాక్ హెచ్చరిస్తోంది. చీనాబ్ నది జలాలను భారత్ నిలిపివేయడంతో పాకిస్తాన్లోని సియాల్కోట్ నగరంలో చీనాబ్ నది ఎండిపోయింది. కేవలం 4 రోజుల్లోనే నదిలోని ప్రవాహం కనుమరుగైంది. సింధు జలాల ఒప్పందం ప్రకారం భారతదేశానికి రవి, బియాస్, సట్లెజ్ నదులపై హక్కులు ఉంటే పాకిస్తాన్కి సింధు, జీలం, చీనాబ్ నదులపై హక్కులు ఉన్నాయి. ప్రస్తుతం భారత్ ఈ ఒప్పందాన్ని రద్దు చేసుకోవడంతో పాక్ గొంతు ఎండటం ఖాయంగా కనిపిస్తోంది.